హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. సండే రోజున సౌత్ ఆఫ్రికాతో జరగబోతున్న సూపర్ 8 మ్యాచ్లో ఇండియన్ టీంలో ఒక ముఖ్యమైన చేంజ్ జరగబోతుందా? మనకు వస్తున్న వార్త ఏంటంటే ఈరోజు నెట్ ప్రాక్టీస్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ లేదు ఇంతవరకు. ఈరోజు ఆప్షనల్ మాత్రమే ఉంది. నిన్న నెట్ ప్రాక్టీస్లో మన వాళ్ళు సంజు శాంసన్ చేత ఎక్కువసేపు బ్యాటింగ్ చేయించారు. బ్యాటింగ్ వాజ్ స్టార్టెడ్ బై సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్. ఎవరైతే మెయిన్ బ్యాట్స్మెన్ ఉంటారో వాళ్ళ చేత ఆడిస్తారు. అభిషేక్ శర్మ జాయింట్ లేట్. మరి సంజు శాంసన్ టీంలోకి వస్తున్నాడా? టీం వచ్చిన ఎవరి ప్లేస్లో వస్తాడు? అభిషేక్ ప్లేస్లో వస్తాడా? తిలక్ వర్మ ప్లేస్లో వస్తాడా? దాని గురించి మనం మాట్లాడదాం. అలాగే మన టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ టూ మెనీ అయిపోయారా? ఆఫ్ స్పిన్నర్స్ మన మీద ఫుల్ పట్టు సాధించారా? అవతల టీంలోని ఆఫ్ స్పిన్నర్స్ ఇవన్నీ కూడా వీళ్ళు మాట్లాడదాం. సో నిన్న మన టీం అహ్మదాబాద్లో నైట్ ప్రాక్టీస్ చేశారు. 3.5 hours ప్రాక్టీస్ చేశారు. దాంట్లో ఇట్ సీమ్స్ మనకు వస్తున్న వార్తల ప్రకారం ఇషాన్ కిషన్ అండ్ సంజు శాంసన్ స్టార్ట్ చేశారు. అంటే ఒక స్పిన్నర్స్ నెట్ ఒకటి, పేసర్స్ నెట్ ఒకటి ఉంటుంది. దాంట్లో వాళ్ళిద్దరు స్టార్ట్ చేశారు. చాలా ఎక్కువసేపు ఇద్దరు బ్యాటింగ్ చేశారు. సంజు శాంసన్ మరి టీంలో లేడు కదా, లాస్ట్ 2 matches ఆడలేదు. ఒకే ఒక మ్యాచ్ నంబిబియా మీద ఆడాడు. మరి అంతసేపు బ్యాటింగ్ చేయించారు. స్టార్టింగ్లోనే ఇచ్చారంటే ఇప్పుడు ప్రయారిటీ ఎలా ఉంటుందంటే ఎవరైతే రెగ్యులర్ బ్యాట్స్మెన్ ఉంటారో వాళ్ళ చేత ఆడిస్తారు. ఓకే, అభిషేక్ శర్మ లేట్గా బ్యాటింగ్ చేశాడు, కానీ అభిషేక్ శర్మ ఉండట్లేదు. కానీ చేసిన తర్వాత అతను కూడా చాలాసేపు బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ టర్న్ అతనికి రాలేదు, కానీ అతను చాలాసేపు చేసి బ్యాటింగ్ చేసాడని వచ్చింది. తర్వాత మనకేంటంటే దెర్ ఇస్ ఎ క్లియర్ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ద టీమ్ అబౌట్ అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ విషయంలో మాకు ఎలాంటి వర్రీ లేదు, అతను మేము పూర్తిగా బ్యాక్ చేస్తున్నాం, పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి నిన్న ప్రెస్ని అడ్రస్ చేసిన మన బౌలింగ్ కోచ్ మోర్నే మార్కల్ కంప్లీట్గా అతను సపోర్ట్గా మాట్లాడి, ఇవాళ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అతను కంప్లీట్ సపోర్ట్గా మాట్లాడాడు. నాకు ఎలాంటి వర్రీ లేదు అభిషేక్ శర్మ ఫామ్ విషయంలో. నాకు ఏదైనా వర్రీ ఉంటే అతని గురించి ఎవరైతే బెంగపడుతున్నారో వాళ్ళ మీద నాకు బెంగ ఉంది. అలాగే అతనికి బౌలింగ్ చేసే బౌలర్స్ మీద, ప్రత్యర్థి జట్టు బౌలర్స్ మీద నాకు బెంగ ఉందని చెప్పి అతను తనదైన స్టైల్లో కాస్త అన్నట్టు తగ్గించి కామెంట్ చేశాడు. సో అది టీమ్ ఈజ్ కంప్లీట్లీ బ్యాకింగ్ అభిషేక్ శర్మ. దట్ ఈస్ కరెక్ట్ ఆల్సో నా దృష్టిలో. ఎందుకంటే హీఈస్ అన్ ఎక్స్‌ఫ్యాక్టర్ ప్లేయర్. ఐసే హీ విల్ విన్ యూ మ్యాచెస్. ఓకే, లాస్ట్ 7 innings అతనికి 5 డక్స్ ఉన్నాయి, కానీ మధ్యలో ఆ డక్స్ మధ్యలో మీకు బ్రహ్మాండమైన నాక్స్ కూడా ఉన్నాయి. అతను ఆడిన రోజు మీకు గెలిపిస్తాడు. ఎక్స్‌ఫ్యాక్టర్ ఈజ్ లైక్ సెహ్వాగ్ ప్రతి మ్యాచ్లో ఆడలేదే, రన్స్ కొట్టలేదే. ఓకే, అతను అప్రోచ్ మార్చుకోవాలి, కాస్త స్లోగా ఆడి. నిన్న నెట్స్లో కూడా అతను కాస్త ఆచితూచి బ్యాటింగ్ చేశాడంట, అన్ని పెద్ద షాట్స్కి వెళ్ళలేదు. సో మ్యాచ్లో కూడా అతను కాస్త టైం తీసుకుని బ్యాటింగ్ చేస్తాడు. సో అతను అప్రోచ్ మార్చుకుంటాడు. దాని గురించి మరి కోచెస్ అతనికి ఏ విధంగా అతను ఫామ్లోకి రావాలనే విషయంలో అతను నెట్స్లో, అది సూర్యకుమార్ ఏం చెప్పాడు, నెట్స్లో అతను బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. మ్యాచ్లో రన్స్ అది కూడా చూస్తారు కదా, నెట్స్లో ఎలా ఆడుతున్నాడు, వెదర్ ఈజ్ మిడ్లింగ్ ద బాల్ ఆర్ నాట్, అయితే అక్కడ అతని బ్యాట్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎడ్జెస్, కొట్టే ప్రతి బాల్ ఎడ్జ్ వెళ్తుందా, అది తెలుస్తుంది. అట్లా కాకుండా నెట్స్లో ఈజ్ మిడ్లింగ్ ఎవ్రీథింగ్. అది వాళ్ళ టీం పెద్ద వరీ కాదు. ఎందుకంటే ఆడిన ప్రతిసారి రన్స్ కొట్టాలని సచిన్ టెండూల్కర్ వల్ల కూడా కాదు. సో నేను ఏదో బ్యాక్ చేస్తున్నాను కాదు, బ్యాక్ చేయాలి. ఎందుకంటే ఆడిన రోజు అది మ్యాచ్ గెలిపిస్తాడు, మీకు ఖచ్చితంగా గెలిపిస్తాడు. సో అందుకని అలాంటి ప్లేయర్ని మీకు పవర్ ప్లేలో అతను ఇషాన్ కిషన్ ఇద్దరు రెచ్చిపోతే యూ జస్ట్ ఇమాజిన్ ద సిచ్యుయేషన్. సో అభిషేక్ శర్మ ఆడతాడు ఖచ్చితంగా. మరి తిలక్ వర్మ ప్లేస్లో సంజు శాంసన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. తిలక్ వర్మ మెయిన్ నెట్స్లో బ్యాటింగ్ చేయలేదు, త్రోడౌన్ నెట్స్లోనే బ్యాటింగ్ చేశాడు అని కూడా అంటున్నారు. తిలక్ వర్మకి ఛాన్సులు ఇచ్చారు. 4 మ్యాచ్లు ఆడితే అన్నింటిలో కలిపి అతను 120 స్ట్రైక్ రేట్ ఉంది. 325 చేశాడు, ఒక 31 చేశాడు. ఎక్కడ కూడా అతను మనకి ఆ ఫ్లో కనబడలేదు. సరే, అతనికి యాంకర్ రోల్ ఇచ్చారు కదా అని మీరే చెప్పారు కదా. ఎస్, యాంకర్ రోల్ ఇచ్చారు, కానీ మరీ సీరియస్గా తీసుకున్నా అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత 10 balls తర్వాత యూ ఓపెన్ అప్, కొంచెం రన్స్ కొట్టాయి. సూర్యకుమార్ స్లో డౌన్ అయిపోతే ఇద్దరు అయిపోతున్నారు. దానివల్ల ఏంటంటే మనకి బ్యాటింగ్ రావట్లేదు, అక్షర్కి బ్యాటింగ్ రావట్లేదు, రింకుకి రావట్లేదు, దుబేకి ఎక్కువ రావట్లేదు. సో హీఈస్ ఈటింగ్ అవే సమ్ డెలివరీస్. సో అతనికి ఇచ్చిన రోల్ని కొంచెం ఓవర్ స్టే అవుతున్నాడేమో, కొంచెం మరీ ఎక్కువ బిగుసుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది. క్యాచ్ కూడా డ్రాప్ చేశాడు అతను. మామూలుగా వెరీ వెరీ సేఫ్ ఫీల్డర్. లాస్ట్ మ్యాచ్లో కాన్ఫిడెన్స్ కూడా లో అయింది అతను. ఎవరు అన్నారు నీకు తిలక్ వర్మ అంటే జలసీ? ఎస్, ఏదో నాకు హైదరాబాద్ క్రికెట్లో నా సన్నో లేకపోతే మా నెవ్యూ ఎవరో ఉన్నారు, తిలక్ వర్మ అతను పోటీ పడుతున్నట్టుగా ఎవరో అలాంటి కామెంట్ చేశారు. అంటే తెలియదు కామెంట్ చేస్తారు కదా, జలసీ ఎందుకుంటాను తిలక్ వర్మ అంటే. ఐ సపోర్ట్ దట్ గైస్ వెరీ వెల్. హీస్ ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ క్రికెట్ బ్రహ్మాండంగా ఆడుతుంది, మంచి టెంపరమెంట్ ప్లేయర్. కానీ ప్రస్తుతం
టీంకి అతను కొంచెం ఇబ్బందికరంగా మారినట్టుగా నాకు అనిపిస్తున్నాడు. అలాగే సంజు శాంసన్ బ్రహ్మాండంగా ఆడతాడని కాదు. కానీ సంజు శాంసన్ ఆడిన ఒకే ఒక్క మ్యాచ్‌లో ఐ థింక్ 8 బాల్స్ ఎంతో ఫేస్ చేసి 22 రన్స్ చేసేట్టున్నాడు. టపటపా 3 4లు, 3 6లు, ఒక 4 కొట్టాడు. 275 స్ట్రైక్ రేట్. ఒక మెరుపులా మెరిసి మాయమైపోయాడు. అవుట్ అయిపోయాడు. ఓకే. గ్రేట్. కానీ ఉన్నంతసేపులో పవర్ ప్లేలో అతను ఇషాన్ కిషన్ బ్రహ్మాండమైన స్టార్ట్ అందించారు మనకి అగేన్స్ట్ నమీబియా. అది కదా కావాల్సింది. తిలకవరం ఏంటంటే పవర్ ప్లేలో ఒక వికెట్ పడొచ్చు. ఇషాన్ అయినా అవుట్ కావచ్చు, అభిషేక్ అయినా అవుట్ కావచ్చు. అవుట్ అయినప్పుడు నెంబర్ 3 కూడా ఏంటంటే పవర్ ప్లేలో ఆ బిగ్ హిట్టింగ్కి వెళ్ళాలి. వెళ్తే ఏంటంటే మన పవర్ ప్లేలో మీకు 80-90 రన్స్ వస్తే మీరు ఆల్మోస్ట్ మ్యాచ్లో ఒక బ్రహ్మాండమైన బేస్ క్రియేట్ అయిపోతుంది. తర్వాత బాల్ మెత్తబడింది, స్లో డౌన్ అయింది, స్పిన్నర్స్ వచ్చారు, ఇవన్నీ మనకి పెద్దగా వరి కావు. కానీ మీకు ఆల్రెడీ ఒక బేస్ క్రియేట్ అవుతుంది. సో అందుకని పవర్ ప్లేలో సంజు శాంసన్ ఒకవేళ తొందరగా అవుట్ అయినా సరే అతను ఒక క్యామియో ఇన్నింగ్స్ ఆడినా సరిపోతుంది. తర్వాత మనకు చాలా బ్యాటింగ్ ఉందని ఆ ఫిలాసఫీతో టీం వెళ్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. సో అది ఆ థింకింగ్తో వెళ్తున్నారు మన వాళ్ళు. ఇంకోటి ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్స్ టూ మెనీ అయిపోయారు కదా మనకి. హర్షదీప్ సింగ్తో కలిపి మీకు 7 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు టీంలో. మీకు దాంట్లో మెయిన్ 8 మంది బ్యాటర్స్లో హార్దిక్ పాండ్యా అండ్ సూర్యకుమార్ తప్ప మిగతా అందరూ లెఫ్ట్ హ్యాండర్సే. దానివల్ల ఏంటంటే ఆఫ్ స్పిన్నర్స్ రెచ్చిపోతున్నారు మన పైన. అది లాస్ట్ మ్యాచ్లో ఆర్యన్ దత్త 4 overs 19 runs 2 wickets, ఇద్దరు ఓపెనర్స్ని అవుట్ చేశాడు. ఈవెన్ శివం దుబే అవుట్ అయి ఉన్నాడు. హీ సర్వైవ్డ్ ఏ క్లోజ్ ఎల్బిడబ్ల్యూ షాట్. రివ్యూ వెళ్ళింది, రివ్యూ మన ఫేవర్లో వచ్చింది. 3-4 డాట్ బాల్స్ ఆడాడు. సో అతను కూడా చెప్పాడు మ్యాచ్ తర్వాత ఆర్యన్ దత్త చాలా మంచి బౌలింగ్ చేశాడు. సో ఆఫ్ స్పిన్నర్స్ మనకి ఒక పెద్ద ప్రమాదంగా మారిపోయారు. అంతకుముందు సల్మాన్ అలియాగా అతను అభిషేక్ని అవుట్ చేశాడు. తర్వాత సలీం అయ్యే మంచి బౌలింగ్ చేశాడు. అంతకుముందు మ్యాచ్ల్లో కూడా మన ఆఫ్ స్పిన్నర్స్ మన చాలా అసలు ఆఫ్ స్పిన్నర్స్ ఎక్స్టెంట్ అయిపోతున్నారు. ఈ ఫార్మాట్లో ఎక్కువగా మీకు కనిపించేది రిస్ట్ స్పిన్నర్స్ కనిపిస్తున్నారు, ఫింగర్ స్పిన్నర్స్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కనిపిస్తున్నారు. కానీ అలాంటిది మనకి లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ అయ్యేసరికి ఆఫ్ స్పిన్నర్స్ మన మీద పూర్తిగా పట్టు బిగించేస్తున్నారు. అందుకని ఒక ఎక్స్ట్రా రైట్ హ్యాండర్గా కూడా సంజుని తీసుకురావాలని మన వాళ్ళు అనుకున్నట్టుగా ఉన్నారు. ఈవెన్ నెట్స్లో కూడా సౌత్ ఆఫ్రికా నెట్ ప్రాక్టీస్ చేసినప్పుడు మార్క్రమ్ ఎక్కువ బౌలింగ్ చేశాడు కేశవ్ మహారాజ్ కంటే. కేశవ్ మహారాజ్ ఇస్ రెగ్యులర్ బౌలర్, స్పెషలిస్ట్ బౌలర్. కానీ మార్క్రమ్ పార్ట్ టైమర్ అయినప్పటికీ ఇండియాలో ఉన్న ఈ లెఫ్ట్ హ్యాండర్స్ వల్ల అతను బౌలింగ్ చేస్తే లెఫ్ట్ ఈజ్ రైట్ అని మనం అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు లెఫ్ట్ ఈజ్ రాంగ్ అయిపోయింది మనకి. మనం 1983 వరల్డ్ కప్ ఆడినప్పుడు మన టీంలో ఒక్క లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కూడా లేడు. అందరూ 15 కూడా రైట్ హ్యాండర్సే. ఇప్పుడేమో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువైపోయారు. ఇంకా స్క్వాడ్లో వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో మన స్క్వాడ్లో కూడా ఇంకా బయట ఉన్న వాళ్ళు కూడా ఇంకో 2 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోయారు మన టీంలో. దానివల్ల మీకు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ రావట్లేదు. ఆఫ్ స్పిన్నర్స్ మన మీద రాజ్యం చేస్తున్నారు. ఓకే, ఒక విధంగా మన మంచిది. సౌత్ ఆఫ్రికా విల్ నాట్ ప్లే బోత్ లిండా అండ్ కేశవ్ మహారాజ్, ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కాబట్టి ఇద్దరిలో ఇద్దరిని ఆడిస్తారు. సో ఒక స్పిన్నర్ లెస్ ఆడిస్తారు వాళ్ళు. దే మైట్ గో ఇన్ టు ద మ్యాచ్ ఓన్లీ విత్ మార్క్రమ్ అండ్ కేశవ్ మహారాజ్ ఆర్ లిండా అండ్ మార్క్రమ్, అంతే. సో అది వేరే విషయంలో లెఫ్ట్ హ్యాండర్స్ టూ మెనీ అయిపోయారు మనకి. వాళ్ళు మన మీద పూర్తిగా డామినేట్ చేస్తున్నారు. ఈవెన్ మన అసిస్టెంట్ కోచ్ ర్యాంట్ అండ్ డెస్కటే కూడా ఏమన్నాడు సార్, ఎస్ ఫింగర్ స్పిన్నర్స్ మా మీద చాలా పట్టు సాధిస్తున్నారు, చాలా ఎక్కువ. నాట్ ఓన్లీ ఆఫ్ స్పిన్నర్స్, మీకు హర్మీత్ సింగ్, యుఎస్ఏ చెందిన హర్మీత్ సింగ్ కానీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, పాకిస్తాన్కి చెందిన మహమ్మద్ నవాజ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, వీళ్ళు కూడా. సో రిస్ట్ స్పిన్నర్స్ మన వాళ్ళు బ్రహ్మాండంగా ఉతికేస్తున్నారు. మీరు పాకిస్తాన్ రిస్ట్ స్పిన్నర్ షాదాబ్ని కానీ అబ్రార్ని కానీ ఉతికి ఆరేశారు మన బ్యాటర్స్. కానీ ఫింగర్ స్పిన్నర్స్, వెదర్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్స్ ఆర్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్స్, వీళ్ళు మనని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది మన అసిస్టెంట్ కోచ్ ఒప్పుకున్నాడు. దానికి కారణం ఏం చెప్తారంటే లాస్ట్ 18 monthsగా మన ఫ్లాట్ పిచెస్ మీద ఆడాము ఇండియాలో బయలేటరల్స్లో. మరి అది తప్పు కదా. మరి మన బ్యాట్స్మెన్ మీరు స్పాయిల్ చేశారు, వాళ్ళని పాడు చేశారు. మంచి ఫ్లాట్ పిచ్ల మీద ఇష్టం వచ్చినట్టు స్పిన్నర్ల మీద పెద్ద షాట్లు కొట్టుకుంటా. ఇలాంటి టర్నింగ్ ట్రాక్స్లో ఉన్నప్పుడు స్లగిష్ పిచెస్ మీద ఆడించి ఉంటే బాగుంటుంది. ఏంటంటే కమర్షియల్గా చూస్తున్నారు. 4లు 6లు వస్తే టీవీలో ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది, క్రౌడ్ వస్తారు స్టేడియంలకి అని చెప్పి కమర్షియల్గా చూసుకుని అన్ని ఫ్లాట్ వికెట్లు ఇచ్చారు. మన వాళ్ళు ఏమో హాయిగా సెంచరీలు, డబుల్ సెంచరీలు కొట్టుకుంటూ ఉన్నారు. డబుల్ సెంచరీ కాకపోయినా సెంచరీలు
పెద్ద పెద్ద షాట్లు ఆడడం అలవాటైంది. ఇప్పుడు ఏంటంటే పిచెస్ కాస్త ఇబ్బందికరంగా ఉండేసరికి మన వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు, పర్టికులర్లీ అగేన్స్ట్ స్పిన్నర్స్. సో మన టీమ్ ఫెయిల్యూర్, టీమ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్, బీసీసీఐ ఫెయిల్యూర్, మన వాళ్ళు ప్రాపర్గా రెడీ చేయలేదు. దాంట్లో ఖచ్చితంగా మనం ఒప్పుకొని తీరాలి. బట్ దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం అర్జెంటుగా దాన్ని ఇప్పుడు ఏం చేయలేం, గత జల సేతుబంధనం అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం దాన్ని విరుగుడు ఏదో మనం ఆలోచించాలి. అది దానికి రైట్ హ్యాండర్ని తీసుకొచ్చి పెట్టేట్టుగా ఉన్నారు. సో అది ఆ మార్పు కరెక్టేనేమో బహుశా మార్పు చేయాల్సి ఉన్నాం. సంజు శాంసన్ రావడం, సంజు శాంసన్కి ఇది మళ్ళీ మంచి అవకాశం తన సత్తా చూపించుకోవడం. నెట్స్లో కూడా చాలా మంచి బ్యాటింగ్ చేస్తున్నట్టుగా. ఎందుకంటే మన కోచ్ అదే ర్యాన్ టెండస్కటే కూడా అన్నాడు, సంజు ఉన్నాడు, ఈజ్ వెయిటింగ్ ఇన్ ద వింగ్స్ అన్నట్టుగా చెప్పాడు. సో ఇండికేషన్స్, ప్రాపర్ ఇండికేషన్స్ ఉన్నాయి మనకి. నెట్స్లో అతను ఎక్కువసేపు బ్యాటింగ్ చేయడం, ఇవన్నీ కూడా ఒక టెల్టైల్ ఎవిడెన్స్గా మనం భావించవచ్చు. బట్ ఇంకొక మార్పు కూడా, వాషింగ్టన్ ప్లేస్లో అక్షర్ పటేల్ రావాలి. ఎందుకంటే అక్షర్ పటేల్ వాళ్ళ టీంలో మెయిన్ ప్లేయర్స్ డికాక్, ర్యాన్ రికల్టన్ అండ్ మిల్లర్, వీళ్ళందరూ ఫామ్లో ఉన్నారు, లెఫ్ట్ హ్యాండర్స్. కాబట్టి ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వద్దు అని మీరు అనుకుంటే అది కరెక్ట్ కాదు. అక్షర్ పటేల్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్లేయర్. అతను లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఎప్పుడు బౌలింగ్ వేస్తాడు. లెఫ్ట్ హ్యాండర్స్ నెట్లో ఆడుతున్నప్పుడు వచ్చి బౌలింగ్ వేస్తాడు. సూర్యకుమార్ చెప్పాడు, లెఫ్ట్ హ్యాండర్స్ బౌలింగ్ వేయడానికి అతను ఎప్పుడు వెనకాడు. అతని స్టాక్ బాల్ లోపలికి వస్తుంది, అంటే నా బయటికి వెళ్ళదు, విత్ ద టర్న్ ఆడడానికి ఉండదు లెఫ్ట్ హ్యాండర్స్కి. సో అక్షర్ పటేల్ హ్యాస్ టు బి దేర్ ఇన్ ద టీమ్. అతను హోమ్ గ్రౌండ్, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ మెంబర్. లాస్ట్ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంప్రెసివ్. సో అక్షర్ పటేల్ ఖచ్చితంగా టీంలోకి రావాలి. సో ఈ 2 మార్పులు, సంజు కమింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ తిలక్ వర్మ, అంతేగాని అభిషేక్ శర్మ ఏం డిస్టర్బ్ చేయరు, అండ్ అక్షర్ కమింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ వాషింగ్టన్ సుందర్. ఇవైతే నేను అనుకుంటున్నాను. మెయిన్ ప్రివ్యూ మళ్ళీ రేపు మార్నింగ్ చేస్తాను. ప్రస్తుతం అయితే టీంలో ఈ మార్పు గురించి మీతో మాట్లాడదామని. మీ అభిప్రాయం ఏంటి? సంజు ఆడాలా, తిలక్ ఆడాలా? అండ్ తిలక్ మీద నాకేమైనా జలసీ ఉందా? అది మీరు కామెంట్స్లో చెప్పండి.